ప్రకృతితో మానవాళికి విడదీయరాని అవినాభావ సంబంధం. ఇది తరతరాలుగా వస్తున్నది. ప్రకృతి అంటే కేవలం వనాల సముదాయం మాత్రమే కాదు, అది జీవ వైవిధ్యం, మన సంస్కృతి, మన ఆరోగ్యం, దేశ సౌభాగ్యం. అమూల్యమైన ఈ సంపదను సంరక్షించడం అనే ప్రక్రియలో ఒక మారుమూల ప్రదేశంలో ఒక సాధారణ బీట్ గార్డ్ అయిన జగదీష్ ప్రసాద్ అహిర్వార్ అంకిత భావంతో చేసిన చిన్న శ్రమే దేశానికి పెద్ద సందేశాన్ని అందించింది. భారత ప్రధాని దృష్టిని ఆకర్షించింది. ఇది ఒక వ్యక్తి ప్రయాణం కాదు, ఇది ఒక విజన్తో, దూరదృష్టితో, ఒక చిరు ఉద్యోగి పెద్ద మనసుతో చేసిన అద్భుతమైన గొప్ప పని. ఈరోజు ఈ పనిని దేశం యావత్తూ గుర్తించింది. ఈ కథ దేశంలోని అటవీ బీట్ అధికారులందరికీ, ప్రతి వన సంరక్షకుడికి తప్పకుండా స్ఫూర్తిగా నిలుస్తుంది. మధ్యప్రదేశ్లో పన్నా జిల్లాలో పన్నా దక్షిణ అటవీ విభాగంలో బీట్ గార్డ్గా పనిచేస్తున్న జగదీష్ ప్రసాద్ అహిర్వార్ ప్రతిరోజు చేసే పని ఏమిటంటే, వన ఉద్యోగిగా తనకు కేటాయించిన అడవిలో తిరుగుతూ అటవీ సంపదను సంరక్షించడం అన్నది ప్రధాన కర్తవ్యం. తన గస్తీ సమయంలో ఈ పని చేస్తుండగా అడవుల్లో చాలా ఔషధ మొక్కలను అతడు గమనించాడు. ఈ ఔషధ మొక్కలు అనేక రకాల రోగాలు నయం చేయడం గురించిన విషయం తనకు తెలిసింది. ఈ ముఖ్యమైన అనేక ఔషధ మొక్కల సమాచారం గురించి ఎక్కడా ఒక పద్ధతి ప్రకారంగా నమోదు కాలేదన్న విషయాన్ని తెలుసుకున్నాడు. వీటి గురించిన సమాచారమంతా వివరంగా అందరికీ తెలిసేట్టు ఒకచోట రాస్తే బాగుంటుందని, లేని పక్షంలో భవిష్యత్తులో ఎవరికీ తెలియకుండా ఈ జ్ఞానమంతా వ్యర్థమైపోతుందని తను భావించాడు. ఈ ఆలోచన రావడంతోనే తను ప్రతిరోజు అడవిలో తిరిగే పలు ప్రదేశాలు, అంటే పెద్ద పెద్ద వృక్షాల ఛాయలో, కొండలపై, వాటి వాలు ప్రదేశాల్లో, రాళ్ల సందుల్లో, నీటి చలమల్లో, తుప్పల్లో, ఇతరత్రా మైదాన ప్రాంతాల్లో పెరుగుతున్న వివిధ ఔషధ మొక్కల గురించి, అవి పెరుగుతున్న పరిసరాలు, దాని భౌతిక రూపం, స్థానికంగా ఆ మొక్కను పిలిచే వ్యవహారిక నామం, అలాగే దాని శాస్త్రీయ నామం, దాని విశిష్టత, ఏ రోగాలను నయం చేయడంలో ఆ సంబంధిత మొక్క ఉపయోగపడుతుంది అన్న విషయాలన్నింటినీ జగదీష్ ప్రసాద్ అహిర్వార్ తన వెంట తీసుకువెళ్లే నోటు పుస్తకంలో జాగ్రత్తగా నమోదు చేయడం ప్రారంభించాడు. అలాగే వాటి ఫోటోలను కూడా తీయడం జరిగింది. ఈ రకంగా 125కు పైగా ఔషధ మొక్కల సమాచారాన్ని తయారు చేశారు. ఈ విధంగా సేకరించిన పూర్తి సమాచారాన్ని శ్రీ అనుపమ్ శర్మ ఐఎఫ్ఎస్ పన్నా దక్షిణ మండల అటవీ శాఖాధికారి గారి నేతృత్వంలో ఒక పుస్తకంగా ప్రచురించారు. ఇప్పుడు అది ఆ ప్రాంతంలో లభ్యమయ్యే ఔషధ మొక్కల సమాచారం కొరకు వెదికే పరిశోధకులకు, విద్యార్థులకు, ఔత్సాహికులకు, అటవీ ఉద్యోగులకు అందరికీ ఒక గైడ్గా, మార్గదర్శిగా సహకరిస్తుంది. ఈ విషయం మన భారతదేశ ప్రధాని దృష్టికి కూడా చేరింది. తేదీ 25 జనవరి 2026న ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో తన మనోభావాలను పరస్పరం పంచుకునే మన్ కీ బాత్ అన్న 130వ సంచికలో జగదీష్ ప్రసాద్ అహిర్వార్ ఎంతో శ్రమకోర్చి సేకరించిన ఔషధ మొక్కల సమాచారంతో పుస్తక రూపంలో తీసుకొని వచ్చిన దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దేశ ప్రజలందరికీ అతని కృషిని ప్రశంసిస్తూ ప్రముఖంగా తెలియజేయడం జరిగింది. 52 సంవత్సరాల వయసులో జగదీష్ ప్రసాద్ అహిర్వార్ బీట్ గార్డ్గా అటవీ శాఖలో తన 18 సంవత్సరాల అనుభవంతో మనసు పెట్టి చేసిన ఈ కార్యం అందరికీ ఆదర్శప్రాయం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఇలాంటి చిన్న పనులే ప్రధాన పాత్ర వహిస్తాయనుట 100కి 100 పాళ్ళు నిజం.